అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే శివరాత్రి రోజు వీడియో అనమాట. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా నేను శివరాత్రి కదా యథావిధిగా చేసుకునే పనే, ఎప్పుడు పూజ వీడియోలు పెడతారక్క అంటారు. మరి శివరాత్రికి పూజ అయితే చేసుకోవాలి కదా ఇంట్లో. ఇంకా ఎప్పుడు కూడా శివరాత్రికి ఉదయం సాయంత్రం కూడా అభిషేకం చేయించుకుంటాము. ఇంకా ఉదయం అయితే తెల్లవారకుండానే గుడికి వెళ్ళిపోతాం అనమాట అభిషేకానికి. కానీ ఈ సంవత్సరం కొంచెం లేట్ అయిపోయిందండి లేవడం. కొంచెం నీరసంగా ఉందనమాట. హెల్త్ బాగాలేదనమాట. హెల్త్ అంటే బాగా బాగాలేదు అని ఏం కాదు, కొంచెం నీరసంగా ఉంది. అందుకని చెప్పి అలా కొంచెం లేట్గా లేచాను. ఉదయం తెల్లవారిన తర్వాత వెళ్ళడం అయితే అయిందనమాట అభిషేకానికి. ఇంట్లో పూజ చేసుకొని వెళ్దాం కదా అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసుకొని తలుపులు వేయకూడదు అని రౌరి గారు చెప్పారనమాట ఒక వీడియోలో. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుని తలుపులు వేసేసి గుడికి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. తెలియక ఆ విషయం. అప్పటి నుంచి నేనైతే ఇంకా ఫస్ట్ అయితే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటున్నాను. లేకపోతే ఉదయం కొంచెం త్వరగా ఒక గంట ముందు పూజ అయిపోయిన తర్వాత పిల్లలు అది స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే గుడికి అది వెళ్ళడం అలా అవుతుందన్నమాట. దీపారాధన వెలుగుతుండగా అయితే నేను తలుపులు వేసి అప్పటి నుంచి నేను విన్నప్పటి నుంచి చేయట్లేదండి ఆ పని. అదే చెప్తాను నేను ఎప్పుడు కూడా. నాకు పూజ దగ్గర అన్ని విషయాలు ఎలా చేయాలి ఏంటని అన్ని విషయాలు ఏం తెలియదు. నాకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా మట్టుకు మనం చేసే పూజ మన పెద్దవాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటాము. దాంట్లోనే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయన్నమాట. ఆ మిస్టేక్స్ మట్టుకి యూట్యూబ్లోనే తెలుసుకుంటాం అవుతుందన్నమాట. చిర్రావురి గారు, ఇంకా నండూరి హేమమాలిని గారు, గోవింద సేవ వీళ్ళందరూ చెప్పిన మనకి పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటని కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడం వల్ల మనకి కూడా అన్నీ తెలుస్తున్నాయన్నమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి కొన్ని నియమాలు అయితే తెలుస్తున్నాయి. దాన్ని బట్టి మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా నేనైతే ఫస్ట్ ఉదయం అభిషేకానికి అన్నీ రెడీ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఉదయం అయితే వీడియో తీసి హడావిడి అయిపోయింది అనమాట. లేట్ అయిపోయిందని చెప్పాను కదా నేను. ఇంకా హడావిడిగా అన్నీ సర్దుకొని ఆవు పాలు అవి పట్టుకుని వెళ్ళి ఇంకా గుళ్ళో అభిషేకం చేయించుకొని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకొని పాలది కాస్తున్నాను అనమాట. ఇంకా నేను ఆ రోజు ఉపవాసం కూడా చేయలేదండి. చాలామంది అడిగారు షార్ట్లో, శివరాత్రికి ఉపవాసం చేయలేదక్క అని చెప్పి అడిగారనమాట. చేయలేదనమాట, నీరసంగా ఉంది, ఇంకా కుదరలేదు చేయడానికి. ఇంకా మా హస్బెండ్ కూడా తిడుతున్నారు, ఉపవాసం అది ఉంటే మళ్ళీ నీరసం అయిపోతావు, కుదరదు కదా, పిల్లలతో అది ఉంటాం కదా, చేసుకోవడం అది కుదరదు, వద్దు అని చెప్పి వద్దన్నారనమాట. నేను కూడా ఆలోచించాను, ఇంకా చిన్నపిల్లలు కదా ఇద్దరు, వాళ్ళని స్కూల్కి అది పంపుకోవాలి కాబట్టి మన హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇంక నేనైతే ఉపవాసం చేయలేదన్నమాట. గుళ్ళో కూడా అభిషేకం చేయించుకుని వచ్చేసాం కాబట్టి ఇంట్లో పూజ కూడా అయిపోయింది కాబట్టి మా ఆయనకైతే ఫస్ట్ పాలు కాసిచ్చేస్తున్నాను. ఆయన అస్సలు ఆకలి కాగలేరు అనమాట. టైం టు టైం అన్నీ పడిపోవాలి. అందుకనే నేను ఎప్పుడు పూజ చేసుకున్నా ఫస్ట్ ఆయనకి అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటాను. అందుకని మీకు ఎలా కుదురుతుందక్క ఏంటక్క అని అడుగుతారు కదా మీ అన్నయ్య బావ ఎవరు ఎలా అనుకున్నా కానీ. అమ్మో చాలా మంచోరు, చాలా ఓపిక్గా ఉంటారు, అలాగా అంటుంటారు కదా. అస్సలు ఓర్పు ఉండదు అనమాట. టైం టు టైం అన్నీ పడితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే 10 అయిపోయింది, 11 అయిపోయింది, ఇప్పుడు దాకా టిఫిన్ లేదు ఏమీ లేదు అంటూ అరుస్తూ కూర్చుంటారు. అందుకని చెప్పి ఫస్ట్ పిల్లల్ని పంపేసిన వెంటనే మా ఆయన కడుపు కూడా చూసేసి ఆయనకి అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు పూజ చేసుకుంటాను. అప్పుడైతే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. కనీసం టిఫిన్ తినకపోయినా టీ ఆర్ కాఫీ లేకపోతే పాలు ఏదో ఒకటి ఇచ్చేసాను అనుకోండి, అమ్మయ్య అనుకుంటూ కొంచెం సేపు ప్రశాంతంగా పూజ చేసుకొని వస్తారు. లేకపోతే నా పని అయిపోయింది అనమాట. అంటే ఏదో తిట్టేస్తారని కాదు, నీరసం వచ్చేసింది అంటూ ఉంటారు. అది ఏదో నాకు ఫీలింగ్ వస్తుంది అనమాట. దేవుడికి పూజ చేసుకుంటున్నా కానీ ఈయన్ని ఏదో బాధ పెట్టి చేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఆయనకి చూసిన తర్వాత పిల్లల్ని ఆయన్ని చూసుకున్న తర్వాత ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా మేమైతే ఊళ్ళో అభిషేకం చేయించేసుకున్నాం కదండి. పాయసం అయితే కాస్తాను. ప్రతి పండగకి ఏ పండగ వచ్చినా తీపి కాయడం నాకు అలవాటు. పాయసం అయితే కాస్తాను. తీపి చేయడం అంటే పరమాన్నం కూడా చేసుకోవచ్చు, కానీ పాయసం కాస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయకుండా పాయసమే కాసేస్తానమాట. ఏ పండగ అయినా సరే తీపి
స్టార్ట్ చేయాలి అన్న ఫీలింగ్తో అయితే ఉంటానన్నమాట. అందుకని చెప్పి పాయసం అయితే కాసాను. పిల్లలు మేము కూడా పాయసం తినేసి మేమైతే దొడ్డంపేట పాతాళ భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తామండి. ప్రతి సంవత్సరం వెళ్తామన్నమాట. మా ఊళ్ళో ఉదయం అభిషేకం అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కంపల్సరీ అక్కడికైతే వెళ్తామన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ స్వామి దర్శనం చేసేసుకొని అక్కడే అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. భోజనం చేసేసి అక్కడ చుట్టూరు పొలాలు, లొకేషన్ అయితే చాలా బాగుంది. నిజంగా నాకైతే చాలా బాగా చుట్టూరు పొలాలు ఉంటాయండి, పచ్చటి పొలాలు. ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ గుడి ఉంటుందన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాము. ఇంకా స్వామి దర్శనం చేసుకుని అక్కడే అన్నప్రసాదం తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. మళ్ళీ సాయంత్రం జాగరణ అయితే ఉంటుందన్నమాట మా ఊళ్ళో శివాలయంలో. కరెక్ట్గా 10 గంటలకి స్టార్ట్ చేస్తారండి. అభిషేకం స్టార్ట్ చేసి 1:30 వరకు 12:30 వరకు అభిషేకం చేసి అక్కడి నుంచి స్వామివారిని అలంకరణ దర్శనం అన్నీ అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేయడానికి 1:30 అవుతుందన్నమాట. అప్పుడే నేను 2 సంవత్సరాల నుంచి కూడా వెళ్తున్నాను. ఇంకా ఈ సంవత్సరం వెళ్దామా వద్దా అన్నట్టుగా అనుకున్నాను, కానీ వీడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. శివయ్య అయితే ఆజ్ఞాపించారు. నేనైతే ఆయన అభిషేకానికి అయితే వెళ్ళానమాట. ప్రతి సంవత్సరం మా హస్బెండే వెళ్తారండి, వెళ్ళొస్తారనమాట. నేనైతే ఈ 2 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను. ఆయన అయితే అస్సలు మానరు, కంపల్సరీ వెళ్తారు. నేను ఎందుకంటే మానేద్దాం అనుకున్నాను. మర్నాడు పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. మేము ఇంట్లో ఎవరు ఉండరు, నేను మా హస్బెండే కాబట్టి గమ్ముని పిల్లలు పడుకున్నా మేము తాళాలు వేసుకుని వెళ్ళినా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది ఇంటి దగ్గరే ఉండిపోతుంది ధ్యాస. వాళ్ళని తీసుకుని వెళ్ళినా అక్కడ పడుకుంటారు, ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నేను ఆగిపోదాము ఇంటి దగ్గర, మీరు వెళ్దిరి కానిలే అని చెప్పి అన్నాను. కానీ పిల్లలైతే మేము వస్తామమ్మా అని చెప్పి వాళ్ళు అనడంతో సర్లే పడుకుంటే పడుకున్నారులే, ఒళ్ళో పడుకోబెట్టేసుకోవచ్చు అని చెప్పి ఈ సంవత్సరానికి కానీ దొరకదు ఈ అదృష్టం అని చెప్పేసి వెళ్దామని అనుకున్నాను. ఇంకా అభిషేకం మా ఊర్లో అభిషేకం అయితే 10 గంటలకి స్టార్ట్ అవుతుందండి. ఇంకా మేమైతే సాయంత్రం పనులన్నీ చేసుకొని సాయంత్రం సంధ్యాదీపం పెట్టేసుకొని మేము ద్రాక్షారామ ఘంటాంబిక అమ్మవారి గుడికి అయితే వచ్చామన్నమాట. మేమైతే ఘంటాలమ్మ దిబ్బ అంటాం. అక్కడే పక్కనే శ్మశానం ఉంటుంది. చాలా బాగుంటుందండి నిజంగా. గుడి అయితే నిండు చందమామలా కనిపిస్తారు. నిజంగా చాలా బాగుంటుంది. కోనేరులో మధ్యలో అమ్మవారి గుడి ఉంటుందండి. ఎంత బాగుంటుంది అన్నమాట. చుట్టూరు డెకరేషన్ చేసి పువ్వులతో ఇలా అందంగా డెకరేట్ చేస్తారు. కోనేరు అంతా కూడా ఇలా అందంగా డెకరేట్ చేస్తారు. అసలు నీళ్లు కనిపించవు అనమాట, మొత్తం అంతా పువ్వులతోనే డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది. నేనైతే అసలు ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము ఉండేది ద్రాక్షారామంలోనే, కానీ నేను ఎప్పుడు బయటికి వెళ్ళేది తక్కువ అనమాట. పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాతనే తిరగడం, అంటే బయటికి గుళ్ళకి వెళ్ళడం కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ. పెళ్ళికి ముందు అయితే అసలు కాలేజ్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం తప్పితే బయటికి వెళ్ళడం, అది ఒక్కదాన్నే వెళ్ళడం కూడా చాలా తక్కువ అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరితోనైనా వెళ్ళడం రావడం తప్పితే ఒకదాన్నే వెళ్ళడం, ఇలా ఎక్కడికైనా వెళ్ళడం కూడా చాలా తక్కువ. అందుకని తెలియదు అనమాట నాకు. నేను పుట్టిన ప్లేస్ అది, కానీ నాకు తెలీదు అక్కడ ఇలా ఇంత బాగా జరుగుతుందని. నేనైతే మా తోటికోడలు చెప్పింది చాలా బాగుంటుంది, వెళ్ళొచ్చు పదా అని చెప్తే అప్పుడు ఈ సంవత్సరం వెళ్ళాను అనమాట. ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు, ఇప్పుడు ఈ సంవత్సరమే వెళ్ళాను. చాలా బాగా జరిగింది. అక్కడ దీపాలు వెలిగించి అక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా సాయంత్రం స్వామివారికి అభిషేకానికి కావలసిన కిట్, అది అభిషేకం కిట్, ఇంకా పళ్ళు అవి తెచ్చుకున్నాం అనమాట. పళ్ళ రసాలతో అభిషేకాలు చేస్తారు, దానికోసమని ద్రాక్ష పళ్ళు, కర్బూజా ఇలాంటివి తెచ్చుకొని నేనైతే జ్యూస్ చేస్తున్నాను. పిల్లల కోసం టిఫిన్ అయితే వేసేసాను అనమాట. ఇడ్లీ వేసేసాను 10 గంటలకు కదా. ఇంకా టిఫిన్ అది తినేసిన తర్వాత మనం బయలుదేరచ్చు కదా అని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే టైంకి 9 అయిందనమాట. ఇడ్లీ వేసేసి ఇంకో పక్క పళ్ళవి శుభ్రం చేసేసి ఇలా జ్యూస్ అయితే తీసేస్తున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే టిఫిన్ తినేసిన వెంటనే బయలుదేరచ్చు గుడికి అని చెప్పి. మా ఊరి శివాలయంలో అయితే పూజ చాలా బాగా చేశారండి. మా ఊరి శివాలయం అనే కాదు, రాత్రికి ఏ శివాలయమైనా భక్తులతో, స్వామివారికి చేసే అభిషేకాలతో, ఇంకా సాయంత్రం పెట్టే దీపాలతో కలకల్లాడుతూ నిండు పున్నమిలా కనిపిస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడైతే ద్రాక్షరసం తీస్తున్నాను అనమాట. ఈ సంవత్సరం ఇలాగే ద్రాక్షరసం తీసేటప్పుడు నాకు తెలియక డైరెక్ట్, అంటే ఎలా వడకట్లేదనమాట, దాంట్లో వేస్టేజ్ తీయకుండా డైరెక్ట్గా బాటిల్లో పోసేసాను. అలా పోయడం వల్ల దాంట్లో ఉన్న ఇది ఉంటుంది కదా, వేస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా బాటిల్లోంచి ఇలా అభిషేకం చేసేటప్పుడు రాలేదనమాట, ఇబ్బంది అయింది. అలా కాకుండా మనం దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా ఇలా వడకెట్టేసుకొని ఓన్లీ రసాన్ని మాత్రమే ఒక బాటిల్లో వేసి పట్టుకెళ్ళాను అనమాట. ఇంకా గుడికి పట్టుకెళ్ళవలసినవన్నీ ఒక బాక్స్లో అయితే సర్దేసుకున్నాను. స్వామివారికి, అమ్మకి
దండలు, పూల దండలు, ఇంకా అభిషేకానికి కావలసిన ఆవు పాలు, పళ్ళ రసాలు మనకు తోచినవన్నమాట. అన్నీ పట్టుకెళ్ళాలని ఏమీ లేదండి. కనీసం ఆవు పాలు, మారేడు దళాలు పట్టుకెళ్ళినా కూడా ఆ శివయ్య అనుగ్రహం అయితే కలుగుతుంది. అవేమీ కాదు, కళ్ళతో అభిషేకం చూసినా కూడా ఆ పుణ్యం అనుకుంటుందన్నమాట. అంత మంచి రోజు అనమాట శివరాత్రి అంటే. మా ఊరి శివాలయంలో జరిగిన పూజ అండి ఇది. మా ఊరి శివాలయమే కాదు, ప్రతి శివాలయంలో ఆ రోజు ఇలాగే జరుగుతుంది. అంగరంగ వైభవంగా శివుడికి అభిషేకం అయితే జరుగుతుందన్నమాట. అందరూ తెచ్చిన పంచామృతాలు ఇంకా పళ్ళ రసాలు పూజారి గారికి ఇస్తే ఆయనైతే లోపల శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నారు. అభిషేకం అయితే నిజంగా చాలా బాగా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. అలా చూస్తూ కూర్చున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఊరి శివాలయంలో శివుని అభిషేకం శివరాత్రికి ఇలా మీతో షేర్ చేసుకోవడం, శివరాత్రికి జరిగే పూజని ఇలా మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలైతే పడుకుంటూ పోయారండి ఒళ్ళో అలాగా. లక్కోడైతే పాపం వచ్చిన వెంటనే పడుకుంది. ఎందుకంటే ఇంటి దగ్గర అయినా సరే 9 కల్లా పడుకోవడం లక్కోడికి అలవాటు అనమాట. ఎంత పని చేయనివ్వండి, ఏది చేయనివ్వండి, 9 గంటలకల్లా అలా పడుకుంటూ పోతుందన్నమాట. కిందటి సంవత్సరం అయితే అక్క ఉంది ఇంటి దగ్గర. అక్క దగ్గర వదిలేసి మేమైతే గుళ్ళోకి వచ్చాము. ఈ సంవత్సరం అయితే ఎవరూ లేరు. అందుకని చెప్పి పిల్లల్ని కూడా తీసుకురావాల్సి వచ్చింది గుడికి. ఏదైనా సరే స్వామివారి అభిషేకాన్ని మిస్ అవ్వకుండా శివరాత్రికి అయితే అభిషేకాన్ని చూశాను. అది చాలు. పిల్లలతో అయితే ఏమి ఇబ్బంది లేదండి. వాళ్ళైతే పడుకున్నారు చక్కగా. ఇంకా మేమైతే అభిషేకాన్ని చూస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ కూర్చున్నామన్నమాట. ఇంకా అభిషేకం అయితే అయిపోవచ్చింది. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకరణ కూడా చేసేసారు. ఇంకా అమ్మ అలంకరణ కూడా అయిపోయిందనమాట. స్వామివారి అలంకరణ, అమ్మ అలంకరణ చాలా బాగుంది. ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళే టైంకి 1:30 అయిందండి. ఇవైతే ఉదయం పీటల మీద కూర్చుని శివయ్యకు పూజ చేయించుకునే వాళ్ళు సాయంత్రం ఇలా దీపాలు వెలిగించారనమాట. మేమైతే ద్రాక్షారం వెళ్ళాం కదా ఘంటాంబికా గుడికి, అక్కడ వెలిగించుకున్నాము. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.